రాష్ట్రంలో నిరుద్యోగాన్ని నిర్మూలించి యువతకు విస్తృతంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చెప్పారు. రామచంద్రాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 20 నెలల్లోనే 6,28,000కు పైగా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఉగాది సందర్భంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ద్వారా మరో 10,060 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దృష్టి మళ్లించి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకున్నారు. అయితే ఈ మంచి ప్రభుత్వం సుమారు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంతో పాటు తొలి సంతకం నారా చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి నోటిఫికేషన్ మీద సుమారు 16,437 పోస్టులు భర్తీ చేస్తానని మాట ఇవ్వటం వెంటనే అవన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది. వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా కోర్టులో కేసు సుమారు ఇప్పటికి ఈ 20 నెలల్లో 6,28,347 పోస్టులు 367 ఉద్యోగాలు అందించడం జరిగింది. రానున్న కాలంలో 23,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు రానున్నాయి కాబట్టి సుమారు 25 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం ఖాయం. అయితే మన రాష్ట్రంలో నిరుద్యోగులకే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలని మరి విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందించడం జరిగింది. మరి ఈ రోజున ఉగాది తాలూకా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 10,600 పోస్టులు భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అందులో మే 15 ఉన్నత విద్య కోసం 1,500 ఉద్యోగాలు, అలాగే ఆగస్టు 15, 2026న గ్రూప్ 1 పోలీస్ శాఖ ఇతర శాఖలకు సంబంధించి 3,700 ఉద్యోగాలు, అలాగే సెప్టెంబర్ 15, 2026కి గ్రూప్ 2 ఇంజనీరింగ్ అండ్ ఇతర శాఖలకి సుమారు 2,000 ఉద్యోగాలు, అలాగే అక్టోబర్ 16, 2026న పాఠశాల మరి ఇంటర్ విద్యకి సంబంధించి 3,004 ఉద్యోగాలు, మొత్తం వెరసి 10,006 ఉద్యోగాలకి నోటిఫికేషన్ అలాగే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే నిరుద్యోగుల సమస్యలతో పాటు ముఖ్యంగా సుమారు 1 కోటి మంది దాటి ఉన్న భవన నిర్మాణ కార్మికులకు కూడా మరి పని దినాలు పెరిగే విధంగా ఈ పెట్టుబడులు రావడం వల్ల సమస్తం మన దగ్గర సుమారు 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ కుటుంబంతో 1 కోటి మంది దాకా ఉంటారు. కాబట్టి వాళ్ళకి పథకాలు రిలీజ్ చేయడంతో పాటు సంక్షేమ పథకాలు రిలీజ్ చేయడంతో పాటు వాళ్ళ పని దినాలు పెరిగే విధంగా ఇటు ఇసుక విధానం కానీ అటు పని దినాలు పెరగడంలో కానీ ఈ పెట్టుబడులు పనికొస్తాయని తెలియజేసుకుంటూ మరి యావత్ నిరుద్యోగులందరూ కూడా ఇటు భవన నిర్మాణ కార్మికులు నిరుద్యోగులు అందరూ కూడా కల్తీ మద్యం వైపే వాళ్ళ దృష్టి సారించిన వైను. ఏదేమన్నప్పటికీ విజనరీ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు మరి 24/7 ఈ రాష్ట్రాన్ని సువర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే నిరుద్యోగులకి మరి పండగ వాతావరణం నెలకొంది. వాళ్ళందరూ కూడా శ్రమించి కష్టపడి మరి ఈ ఉద్యోగాలు విషయంలో ఉద్యోగాలు అందిపుచ్చుకునే విషయంలో మరి మెలకుగా ఉంటారని, అలాగే ఈ యొక్క ఏదైతే ఎలక్షన్లో హామీగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారో మరి అవి దాటుకుని 30 లక్షల ఉద్యోగాలు కానీ జాబ్ క్యాలెండర్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నా. అందరికీ నమస్కారం.